ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకొకసారి బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఈ యొక్క మరొక పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ విధంగా మనందరం కూడుకొని ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు చక్కని అవకాశం తెచ్చేశారు. అందరం బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒక భార్య అంట, ఒక స్త్రీ అంట అంకుల్ని కొండ తీసుకురామని అడిగిందంట. ఏం తీసుకురామంది? ఎండాకాలం వచ్చింది కదండి, కొండ తీసుకురండి మంచినీళ్ళు పోసుకోవటానికని కొండ అడిగిందంట. సరే అని ఆయన వెళ్ళాడు తీసుకురావడానికి. వెళ్ళి కొండను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే, మరి భార్య అన్నాక అన్నీ చెకప్ చేస్తూ ఉంటుందిగా. ప్రస్తుతం ఇది కొండ అనుకుందాం. ఈ కొండ అటు ఇటు చూస్తుందంట. కొండ అటు ఇటు చూస్తుంటే మచ్చలు మచ్చలుగా ఉందంట. ఇంకా తిప్పి చూస్తుంటే రంధ్రం ఉందంట. దేనికి? కొండకి రంధ్రం ఉందంట. అయితే ఏంటండి ఇక్కడ రంధ్రం ఉంది అని అడుగుతుంటే, ఎక్కడ తీసుకొచ్చారు, మంచి తీసుకురాలేదు ఏంటి అని అడుగుతుంటే, శ్మశానంలో తీసుకొచ్చాడంటే. వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చాడు? శ్మశానంలో. మరి అక్కడ మరి హైందవులు ఎలా ఉంటారు, మనకులాగా సమాధిలో పెట్టరు కదండి. అక్కడ శ్మశానంలో తీసుకొచ్చి పెట్టాడంట. దానికి ఏముంది? రంధ్రం ఉంది. అయితే నువ్వు కూడా దాన్ని ఆయన మీదకి ఇసిరేసి నువ్వు కూడా వెళ్ళి అక్కడే పడుకో అందంట. మరి ఈ యొక్క రోజుల్లో సమస్యలు లేనివారు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యల్లో ఉంటూనే ఉన్నారు. మరి సమస్యలు లేవు అన్నవారు ఎవరైనా ఉంటారా? చేతులు ఎత్తారా? కాబట్టి ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఎవరికంటే, కేవలం సమస్యలో ఉన్నవారు మాత్రమే వినండి. ఓకే, మేము లేము, మాకు ఏ సమస్యలు లేవు అనుకున్నవారు వినక్కర్లేదు. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం సమస్యలు ఉన్నవారి వరకే. మరి సమస్యల్లో మనము దేవుణ్ణి చాలాసార్లు తిట్టుకుంటూ ఉంటాం కదండి. వింటున్నారా? సమస్యలు మనము దేవుణ్ణి రకరకాలుగా తిట్టుకుంటూ ఉంటాం. ఎలా తిట్టుకుంటూ ఉంటాం? దేవుడు నా సమస్యల్లో లేడు, నాకు తోడుగా లేడు, నన్ను అసలు చూడట్లేదు, ఆయన నన్ను నిజంగా చూస్తూ ఉంటుంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది అని చాలా రకాలుగా దేవుని మనం తిట్టుకుంటూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు మనం భక్తిలో ఉన్నా కానీ పడిపోతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు మనం దేవునికి నమ్మకంగా జీవించినా కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవుణ్ణి చాలాసార్లు మనము తిట్టుకుంటూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తూ ఉంటాము, ఇంకా అనేక రకాలుగా మనము దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాము. ఏ నోటితో అయితే దేవుని మనం స్తుతించామో అదే నోటితో కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి దూషిస్తూ ఉంటాము, దేవుణ్ణి మనం తిట్టుకుంటూ ఉంటాము, దేవుణ్ణి అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటాము? విమర్శిస్తూ ఉంటాము. తిట్టుకున్నారు ఎప్పుడన్నా దేవుణ్ణి? తిట్టుకోలేదా? మీరు చెప్పండి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు దేవుని తిట్టుకున్నారా లేదా? తిట్టుకొని ఉంటాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అనుకునే ఉంటారు కదండి. ఎప్పుడో ఒకట మనం ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మాటతో అయినా మనం దేవుణ్ణి దూషిస్తూనే ఉంటాం. ఇంతకాలం ప్రార్థన చేసాం, పరిచయలో ఉంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, దేవుడేంటి ఇంకా కార్యం చేయట్లేదు అన్న మాట మనం తప్పకుండా మనము ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈరోజు మన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి చేరవలనని ఆయన వారిని బలవంతము చేశాను. చాలండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో శిష్యులు అలాగే దేవుడు మనకు కనపడుతూ ఉన్నారు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం చూడాలి. మనకు తెలిసిన విషయమే, కానీ ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. మనం జాగ్రత్తగా దాన్ని వినాలి. ఏంటంటే ఇక్కడ దేవుడు ముందుగా పంపించేశాడు. ఎవరిని పంపించేశాడు? శిష్యుల్ని ముందుగా పంపించేశాడు. ఇక్కడ శిష్యుల్ని దేవుడు ముందుగా బలవంతం చేసి పంపించేశాడు అని చదువుకున్నాం. 23 కూడా చదవండి అక్క. ఆయన జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే దేవుడు యేసు ధైర్యం తెచ్చుకొనుడి అనెను. ఇక్కడ మనము అది ఏ సమయంలో జరిగింది? 4వ జామున జరిగిందని ఇక్కడ చాలా 25వ వచనంలో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు అంటే ఏ సమయంలో జరిగింది? అర్ధరాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో ఇది జరిగింది. దేవుడు ముందుగా పంపించడానికి కారణం ఏంటంటే, దేవునికి సమస్య వచ్చిందని ముందే దేవునికి తెలుసు. దేవుడు వాళ్ళ వెంట రాకపోవడానికి కారణం ఏంటంటే, సమస్యలో వీరిని ఒకసారి పంపిద్దాం. దేవునికి తెలీదా నెక్స్ట్ ఏం జరిగిద్దాం, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటో, నెక్స్ట్ మన యొక్క భవిష్యత్తు ఏంటో, మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో దేవునికి తెలీదా? తెలుసు. మరి దేవునికి తెలిసిన ముందు ఎందుకు పంపించాడు?
సమస్యలో వీరు ఎలా ఉంటారు అని చెక్ చేయడానికి వారిని పంపించాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత గాలుల చేత కొట్టబట్టం వల్ల అక్కడ వెంటనే 4వ జామున దేవుడు అక్కడ నడుచుకుంటా వచ్చాడంట. సమస్య రాగానే దేవుడు వచ్చాడా లేదా? రాత్రికాల సమయంలో సమస్య రాగానే దేవుడు అక్కడికి వచ్చాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? ఈయన భూతము అని మాట్లాడారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సమస్యలు అందరికి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ చెప్పి రావు, మనకి చెప్పనేవి రావు. ఏ టైంలో వస్తాయి కూడా మనం చెప్పలేము. అర్ధరాత్రి రావచ్చు, పగలు రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, రాత్రి సమయంలో రావచ్చు, ఎప్పుడైనా సమస్యలు రావచ్చు. కానీ దేవుడు ముందుగా పంపించడానికి కారణం ఏంటంటే వీరు సమస్యలో ఎలా ఉంటారు, గాలి తుఫానుల మధ్యలో ఎవరిని ఆశ్రయిస్తారు అని దేవుడు పంపించాడు. ఎప్పుడైతే సమస్య రాగానే ప్రార్థన చేసుకుంటున్న దేవుడు ఎప్పుడైతే వీరిని ముందు పంపించేశాడో మళ్ళీ ఆ సమయానికెల్లా దేవుడు అక్కడ ఉన్నాడు. ఏ సమయానికి? శ్రమ వచ్చే సమయానికెల్లా, శ్రమ రాగానే దేవుడు అక్కడ ఎంటర్ అయ్యాడు. కానీ వీళ్ళు దేవుని చూసి ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి. ఏంటంటే దేవునితో అప్పటి వరకు ఉన్నారు. దేవుడు ఎక్కడెక్కడ ప్రార్థనలు చేశారో, ప్రసంగాలు చేశారో వారితో, దేవునితో ఉండి వారు ఇక్కడికి వచ్చారు. దేవుడు వదిలేసి రావడానికి కారణం ఏంటి? దేవుడు అక్కడి నుంచి వదిలేసి రావడానికి కారణం ఏంటంటే సమస్య ఉంది. దేవుడు వీళ్ళని టెస్ట్ చేయడానికి అక్కడ ఉంచాడు. ఉంచిన తర్వాత సమస్య రాగానే దేవుడు ఏమన్నా లేట్ చేశాడా? లేట్ చేయలా. 4వ జామున జరిగిందని ఉంది. వెంటనే గాలి తుఫాన్లు వచ్చాయి. ఆ సమయానికి దేవుడు అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? సమస్య రాగానే దేవుడు ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? ఆయన చూసి భూతము అని అనుకున్నారు. మన సమస్యల్లో ఎక్కువగా ఏమనుకుంటూ ఉంటాం? దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు ఏం చేశారంటే దేవునితో ఉండి అప్పుడు దాకా దేవుడు అక్కడ శ్రమలో రాగానే భూతం అన్నారు. దేవుడు వచ్చిన సంగతి వారు గుర్తించలేకపోయారు. ఈరోజు సమస్యలో కూడా దేవుడు మన వెంటే ఉంటాడు, కానీ మనం గుర్తించే విధానంలో తప్పుంది. మన యొక్క ఆలోచన విధానంలో తప్పుంది. అప్పటి వరకు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడో చూశారు. మరి రాగానే దేవుడు నీళ్ల మీద నుంచి రాగానే ఆయన యొక్క శక్తిని మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఆయన భూతంలాగా అనుకున్నారు. ఈరోజు మనం సమస్యల్లో దేవుడు లేడు అనుకుంటాం, సమస్యల్లో దేవుడు మన పట్ల లేడు అనుకుంటూ ఉంటాం, సమస్యల్లో దేవుడు అసలు నన్ను చూడట్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ శ్రమ రాగానే దేవుడు అక్కడ ఉంటున్నాడు, మన వెంటే ఉంటున్నాడు అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. అప్పుడేమనుకుంటున్నాం? దేవుడు కనపడట్లా. మరి అక్కడ ఉన్న ప్రజలకు కూడా దేవుడు కనపడలా. ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. మరి దేవుడు మన శ్రమల్లో ఉన్నా కానీ మనం ఆయన గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ఆయన గుర్తించలేకపోతున్నాం. మన యొక్క ఆలోచనలో మనము తప్పు పెట్టుకొని దేవుడు మన యొక్క శ్రమలో దేవుడు తోడు ఉండట్లేదు అని ఫిక్స్ అయిపోతా ఉన్నాం. ఈరోజు మరి ఎవరు తప్పు? ఇప్పుడు సమస్యలు పోవట్లేదంటే ఎవరు తప్పు? మన తప్ప? దేవుడు మనతో ఉండటం తప్ప? ఆ టైంలో మన తప్పే. ఎందుకంటే ఆయన గుర్తించలేకపోతున్నాం. మనం సరిగ్గా ఆయన చూసి మనం వెతకలేకపోతున్నాం. మన దగ్గర ఉన్న మనము ఏం చేయలేకపోతున్నాం అంటే గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తూ ఉన్నామంటే మిస్టేక్ చేస్తూ ఉన్నాం. ఏం మిస్టేక్ అంటే ఆయన గుర్తించలేకపోతున్నాం. శ్రమలో తోడుంటా అన్నాడు, మన వెంటే ఉంటా అన్నాడు, కానీ మన యొక్క ఆలోచనలో చాలా తప్పు దాగి ఉంది. కాబట్టి ఈరోజు మనము అనేక ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఈ యొక్క సమస్యలను వదిలించుకోవడానికి, సమస్యల నుంచి దూరం చేసుకోవడానికి బంధువులను ఆశ్రయిస్తూ ఉంటాం, స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటాము. ఇంకా అనేక మందిని శ్రమల్లో అనేక మంది దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. కానీ అన్ని వేళ మనకు అందుబాటులో ఉంటారా? స్నేహితులు, రక్త సంబంధికులు, బంధువులు వీళ్ళందరూ అన్ని సమయాల్లో మనకు అందుబాటులో ఉంటారా? ఉండలేరు. కానీ ఏ సమయమైనా 4వ జామున సమయంలో దేవుడు రావాల్సిన పని ఏంటి అసలు? ఎవరైనా వస్తారా? ఇన్ఫర్మేషన్ మనం ఇంకొకరు పాస్ చేస్తే వస్తారు. నువ్వు లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే కనీసం మన ప్రక్కన ఉన్న పిల్లలు కూడా లెగవరు. తెలిసిద్దా వాళ్ళకి? తెలీదు. మరి అలాంటి సమయంలో దేవుడు ప్రార్థన చేసుకుంటున్న దేవుడు ఇక్కడ శ్రమ రాగానే వారితో ఉన్న సంగతి మర్చిపోయారు. ఈరోజు మనం కూడా మర్చిపోతున్నాం. దేవుడు శ్రమల్లో ఉంటున్నాడు, కానీ ఆయన మన ప్రక్కన ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు మన శ్రమల్లో నుంచి విడుదల ఎందుకు రావట్లేదంటే గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నాం. మన యొక్క గుర్తింపులో తేడా ఉంది, మన యొక్క ఆలోచన విధానంలో మనకి తేడా ఉంది. కాబట్టి మన యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, మన యొక్క మొరలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, మన యొక్క చింతలన్నీ పోవాలంటే, మన యొక్క సమస్యలన్నీ పోవాలంటే మన యొక్క మొర ఆయన చెంతకు చేరేటప్పుడు మనలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మనం ఆయన చెంతకు చేరాలి. మన చింత ఆయన చెంతకు చేరాలంటే ఏం చేయాలి? నువ్వు దూరం నుండి దేవుడా అని మాట్లాడుతూ ఉంటే వినపడిద్దా? వినపడదు. కనీసం మనకు కూడా వినపడదు. నువ్వు పొలంలో ఉండి అంకుల్ ఇంటి దగ్గర ఉండి నువ్వు అక్కడి నుంచి పిలిస్తే వినపడిద్దా? వినపడదు. మరి దేవునికి మన మొర వినపడాలంటే మధ్యలో పాపం అనే గోడ, వ్యభిచారం అనే గోడ, జారత్వం అనే గోడ, నామకార్థ భక్తి అనే గోడ, ఇవన్నీ మన గోడలు పెట్టుకుంటే దేవుడు నీ దగ్గరికి ఎలా రాగలడు? నీ మొర ఆయన దగ్గరికి ఎలా వెళ్తుంది? వెళ్ళలేదు. ఆయనలో పాపం ఉందా?
లేదు, పాపం లేనివాడు. మరి పాపం ఉన్న చోటకి ఆయన రాలేడు కదా, ఎలా వస్తాడు? నీ మొర ఆయన దగ్గరికి ఎలా వెళ్తుంది? నీలో ఎప్పుడైతే పాపాన్ని నువ్వు తీసివేసుకుంటావో అప్పుడు దేవుని దగ్గరికి మన మొర చాలా స్మూత్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన యొక్క సమస్యలో దేవుడు లేడు అని ఫిక్స్ అయిపోయావా? మన యొక్క సమస్యలో దేవుడు మన వైపు చూడట్లేదు అని ఫిక్స్ అయిపోయావా ఈరోజు? లేదు లేదు, దేవుడు శ్రమల్లో మన ప్రక్కనే ఉంటున్నాడు, మన వెంటే ఉంటున్నాడు. కానీ మనం గుర్తించే విషయంలో చాలా తేడా ఉంది. గుర్తించే విషయంలో ఉందా లేదా తేడా? ఉందా? ఒప్పుకోరు, ఒప్పుకోవద్దు. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి తర్వాత ఆయన గుర్తించలేదని దేవుడు ఏం మాట్లాడాడంటే, పేతురు నువ్వు అల్ప విశ్వాసి అని ఎందుకు పిలువబడ్డాడు? ఫస్ట్ బోతం అన్నాడు, నువ్వు నిజంగా అయితే నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు కూడా సహాయం చేయి అన్నాడు. 2 అనుమానాలు. ఇక వెంటనే దేవుడు ఏమని పిలిచాడు? అల్ప విశ్వాసి అని పిలువబడ్డాడు. కాబట్టి ఈ రోజున మనము దేవుడు శ్రమలో లేడు అని మన మైండ్ సెట్లో తప్పు ఉంది, కానీ దేవుడు శ్రమలో మనకు తోడుగా ఉంటున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో 3 పేరుగాంచిన సమస్యలు ఉన్నాయి, తెలుసా మీకు? ప్రపంచంలో 3 పేరుగాంచిన సమస్యలు ఉన్నాయి. అవి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటానే ఉంటాయి. నెంబర్ 1 అనారోగ్యాలు, నెంబర్ 2 పిల్లల సమస్యలు, నెంబర్ 3 ఏంటంటే కుటుంబంలో ఐక్యత లేకపోవటం. ఫస్ట్ సమస్య ఏంటండి? ఫస్ట్ది అనారోగ్యము, నెంబర్ 2 ఏంటి? పిల్లల సమస్యలు, నెంబర్ 3 ఏంటి? నెంబర్ 3 కుటుంబంలో ఐక్యత లేకపోవడం. ఈ 3 పెద్దగా బాగా పేరుగాంచేసినాయి అంట. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ సమస్యలే. రెండవది పిల్లల సమస్యలు. పిల్లలు జాగ్రత్తగా కాచుకోలేని తల్లిదండ్రులు ఉంటా ఉన్నారు. వారి గురించి భయము చెందుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వారి లైఫ్ ఏంటి, వారి యొక్క జీవితం ఏంటి, ఎటు వెళ్తున్నారు ఏంటని బాధపడే సమస్యలు. అది రెండవది. మూడవది కుటుంబంలో ఐక్యత లేకపోవటం. చాలామంది ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ ఇద్దరికి సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు. సమాధానం లేకుండా అలా జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఎక్కువగా పేరుగాంచేసింది ఏంటంటే పిల్లల సమస్యలు. బయట చూస్తూ ఉంటే ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారంటే ప్రేమిస్తున్నారు. వారేదో నువ్వు లేకుండా నేను లేను అని ఒక టైటిల్ చెప్పేస్తున్నారు. అది ఒక ప్రామిస్గా అయిపోతూ ఉంది, ఒక ప్రామిస్ అయిపోతూ ఉంది. ఈరోజు చాలామంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఒక ప్రామిస్ వల్ల, ఒక వాగ్దానం వల్ల, ఒక ప్రమాణం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. నువ్వు పలానా రోజు నాకు అలాగా ప్రామిస్ చేసావు కదా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను అని ఇలా యవనస్తులు చాలామంది ప్రమాణం చేసుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఆ మాట తప్పేస్తూ ఉంటారు. పరిస్థితులను బట్టి వాళ్ళు తోడుగా ఉండలేరు. పరిస్థితులను బట్టి వారు కొన్నిసార్లు ఆ యొక్క ప్రమాణాన్ని డిలే చేస్తూ ఉంటారు. మరి అలాంటివి వెంటనే వారు తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. దేవుడు ఈ లోకానికి రావడానికి ఈ లోకంలో పాపం బట్టే కదా. నిజంగా మనుషులు సరిగ్గా ఉంటే దేవుడు ఈ లోకానికి రావాల్సిన పని ఏంటి? రాడు. ఆదాము హవ్వ దగ్గర ఆగిపోయేది. వాళ్ళిద్దరం చేశాడు, తర్వాత పాపం రెడీ అయ్యింది, తర్వాత ఎంత సంతానం మనం అయ్యాము. దేనికి కారణం? పాపం ఎంటర్ అవ్వబట్టే కదా, పాపం ఈ లోకానికి రావబట్టే కదా. ఇంకా దేవుడు ఫైనల్గా ఒక మాట చెప్పేశాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పేశాడు. ఇంకెక్కడ దేవుడు మనుషులను బట్టే దేవుడు అక్కడి నుంచి ఈ లోకానికి దిగి రావడానికి కారణము. కాబట్టి మనం ఏ యొక్క ప్రామిస్ని నమ్మటానికి ఈ రోజుల్లో లేదు. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అంటే మనుషులు సరిగ్గా ఉండకపోవటం బట్టే ఈ లోకానికి దేవుడు వచ్చి ఆ యొక్క రక్తపు మడుగుల్లో మన కోసం తిరిగి లేచి దేవుడు ఎంత త్యాగాన్ని చేయటానికి కారణం ఏంటంటే మనుష్యుల యొక్క పాపం వల్ల, మనుష్యుల యొక్క జీవితాల వల్ల దేవుడు ఈ లోకానికి రావటము జరిగింది. కాబట్టి ఏ ప్రామిస్ని మనం నమ్మాలి? ఏ ఒక్క మనిషి ప్రామిస్ని నమ్మాలి? ఏ ఒక్క మనిషి యొక్క ప్రమాణాన్ని మనం ఈ రోజుల్లో నమ్మాలి? ఏ యొక్క ప్రామిస్ని నమ్మటానికి ఈ రోజుల్లో లేదు. కాబట్టి దేవుడు ఈ లోకానికి దిగి రావడానికి కారణం ఏంటంటే మనం సరిగ్గా ఉండకపోవడం వల్లే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి పిల్లల సమస్యలో మీరున్నారా? అనారోగ్యాల సమస్యలో మీరున్నారా? నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు వచ్చేసాడు ఆల్రెడీ, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ఆ రోజు పేతురు అల్ప విశ్వాసాన్ని ఎందుకు పిలువబడ్డాడంటే దేవుడిని గుర్తించలేకపోయాడు. భూతం అని చెప్పేశాడు. దేవునితో అప్పటి వరకు ఉన్నాడు, ఆయన ప్రసంగాలు వింటూ వచ్చాడు. శ్రమ రాగానే దేవుడు సహాయం చేద్దామని అక్కడికి వచ్చాడు, వెంటనే భూతం అనేసాడు. ఎంత బాధగా ఉంటుంది దేవునికి. ఇంకో పేరు పెట్టి పిలిచినా బాగుండేది. భూతం అనేసాడు. నీవు నిజంగా దేవుని అయితే అక్కడి నుంచి నడిసిరా, నాకు కూడా నడిచే రైట్ ఇవ్వు, నేను కూడా నడవగలిగే శక్తిని నాకు కూడా ఇవ్వు అని అన్నాడు. 2 మాటలు అవిశ్వాసపు మాటలు వచ్చేసాయి. ఇంకా దేవునికి కోపం రాదా? నీకు సహాయం చేయడానికి ఎవరు వచ్చారనుకోండి, మీరే సహాయం చేయడానికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అంటే నీకు ఎలా ఉంటుంది? నువ్వు నా ఇంటికి రావాల్సిన పని ఏంటంటే ఎలా ఉంటుంది? మన హృదయాలు నలిగిపోవా? మన హృదయాలు బాధగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి సమస్యలు దేవుడు ఎప్పుడైతే సమస్య మన దగ్గరకు వస్తుందో దేవుడు కూడా వెంటనే వస్తాడు. ఆ రోజున దేవుడు అక్కడికి వచ్చాడు. మనకి ఈ రోజుల్లో డౌట్ రావచ్చు,
దేవుడు ఆ రోజుల్లో వచ్చాడమ్మా, ఈ రోజుల్లో రావట్లా అని మీకు డౌట్ రావచ్చు. ఒకటే ఒక సమాధానం ఏంటంటే, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి మనము నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఎప్పుడు మార్పు చెందడు. బైబిల్లో మనము ఏదన్నా కార్యం జరగలేదు అంటానికి ఉందా? ఒకటి చూపించండి. మీ సమస్యలు పోవట్లేదమ్మా, మరి దేవుడు పలానా రోజు ఒక ఆమెకు కార్యం చేయలేదు అంటే బైబిల్లో ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎందుకంటే దేవుడు ప్రతి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాట ఇచ్చి తప్పినది ఎక్కడా లేదు. మాట ఇచ్చి దేవుడు వదిలేసిన కార్యాలు లేవు, సమస్యలు లేవు. మరి అలాంటప్పుడు దేవుడు లేడు అని నువ్వు ఎలా మాట్లాడగలవు? మాట్లాడటానికి ఛాన్స్ లేదు. మన యొక్క ఆలోచనలో తేడా ఉంది, మన యొక్క గుర్తింపులో తేడా ఉంది. కాబట్టి ఈరోజు మనం పేతురు వల్ల దేవుడు సమస్యలో లేడు, తోడు ఉండట్లేదు. ఆయన అవిశ్వాసం మాటలు మాట్లాడి దేవునికి మనం కోపం తెప్పిస్తున్నాం, కానీ దేవునికి మనము ఆయన మన చెంతే ఉన్నాడని మనం ఈరోజు గుర్తించలేకపోవటం మన యొక్క తప్పు. మనం కొన్ని సంవత్సరాల క్రితం మనం చూస్తూ ఉంటే కరోనా టైంలో మనం దేవుని మందిరాన్ని కట్టడం జరిగింది. కరోనా టైంలో అందరికీ జ్వరాలు వచ్చేసినాయి. మా కుటుంబంలో కూడా అందరికీ, మమ్మీకి, డాడీకి, నాకు, చెల్లికి, అందరికీ, అన్నకి, అందరికీ జ్వరాలు వచ్చేసినాయి. ఆ టైంలో మనం స్లాబ్ వేయడానికి ఇవన్నీ బాధలు మనం పెట్టాము, గుర్తుందండి? లేకపోతే దీని అందరికీ ఇదే వచ్చేసిందా? పైకి బాధలు పెట్టామా? మీరు వచ్చారు, పనులు చేశారు, రాళ్ళు అందించి అంత కష్టపడ్డాము, చేతులన్నీ బొక్కలు పడిపోయి రంధ్రాలు అయిపోయి చాలా పని చేసాం మనం. మరి అలాంటి సమయంలో బాధలు నిర్మించిన టైంలో మరి అప్పటికే నెల అయిపోయింది, మనం ఇంకా స్లాబ్ ఇలా మనం ఏ టైంలో ఉన్నాం? కరోనాలో ఉన్నాం. మరి ఆ టైంలో డాడీ చెప్తా ఉంటారు, మనుషులు రావట్లా, కుక్కలు కూడా బయటికి రావట్లా అని చెప్పారు. అవును కదండి, కుక్కలు కూడా బయటికి రాని టైంలో జ్వరాలు వచ్చినాయి. ఆ టైంలో ఫోన్ వచ్చింది, అయ్యగారు తీసేయమంటారా లేదా? ఏంటిదండి బాధలు ఇవన్నీ, సెంటరింగ్ ఇవన్నీ తీసేద్దామా లేదా అంటే, ఆ టైంలో అంత జ్వరంలో మనకి ఎంత కోపం వస్తుంది? కోపం వచ్చిందా రాదా? ఆ జ్వరంలో కూడా నేను ఇంకొక 2 డేస్లో మీకు చెక్ పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్టేశారు. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇప్పుడు మీరు ఏమన్నా వెంటనే 4 లక్షలు తెచ్చిస్తారా? మరి స్లాబ్ అంటే చాలా మనీ అవుద్ది, చాలా ద్రవ్యం అవుతూ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి దిగొస్తాయి? పైనుంచి ఏమైనా చెక్ పడిద్దా? మీరేమో ఇంట్లో నుంచి రావట్లా. ఏ సందు కాదు సందు ఏం వేసేసారు? తాళ్ళు, బొంగులు అన్నీ కట్టేసుకున్నారు. మేము రావడానికి లేదు, మీరు మా దగ్గరికి రావడానికి లేదు. అలాంటి టైంలో ఆ విశ్వాసం మాట మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదు. మరి పేతురు ఆ టైంలో మాట్లాడాడు, దేవుడు కాదని భూతం అనేశాడు. మరి దేవుడు మాకు కూడా ఈ టైంలో దేవుడు తోడుగా లేడు, కరోనా వచ్చింది, జ్వరాలు వచ్చినాయి, ఈ టైంలో మాకు డబ్బులు లేవు, పీక్కుంటే పీకేసుకో అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మనం కూడా అవిశ్వాసం మాట మాట్లాడినట్టే కదా. మరి విశ్వాస జీవితంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, కానీ అలాంటి దేవుడు లేడు, భూతం, దేవుడి శ్రమల్లో తోడుగా లేడు, ఈ మాటలు మాట్లాడితే మనం పేతురు అక్కలం చెల్లెళ్ళు అయిపోతూ ఉంటారు కదండి. మరి విశ్వాస మాట మాట్లాడి ఆ రోజు డాడీ, మరి కొన్ని రోజులకి మరి మనీ వచ్చే సంగతి కూడా మాకు తెలీదు, కానీ మన సంఘంలో నుంచి మరి రవి అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ ద్వారా దేవుడు ద్రవ్యాన్ని సిద్ధపరిచారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. విశ్వాస మాట అలా పలికి వదిలేసేయి, మిగతా కార్యం అంతా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? కాబట్టి నువ్వు విశ్వాసంలో ఈ యొక్క శ్రమల్లో మనం మాట్లాడవలసిన మాటలు ఏంటంటే, నెక్స్ట్ దేవుడు చూసుకుంటాడు, నెక్స్ట్ సమస్య, నెక్స్ట్ ఆ యొక్క రోజు దేవుడు చూసుకుంటాడు అని వదిలేసే, నిలబడి చూడు. దేవుడు ఎక్కడి నుంచి సహాయం పంపిస్తాడో ఆయన పంపిస్తాడు, ఏ టైంలో నుంచి సమస్య పోయిద్దో ఆయన పోగొట్టుకుంటాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, అదేంటి? విశ్వాసంతో నువ్వు మాట్లాడవలసిన మాట, అది చాలు. అది మాట్లాడితే చాలు. ఇంకా అదొక్క పని కూడా నువ్వు చేయలేకపోతే నువ్వు పేతురు అక్కవే, లేక చెల్లివే, ఇంకా ఫిక్స్. నువ్వు ఈ రోజు కానీ నిజంగా విశ్వాసం అయితే, నిజంగా దేవుని కోసం ఇంకా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నిజంగా ఆ రోజు బాప్తీసం తీసుకున్నది నిజమైతే, నిజంగా నువ్వు మారు మనసు పొందితే, నిజమైన మారు మనసును పొందితే, ఈరోజు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఒక్క సమస్యలో నువ్వు దిగిపోయి బాధపడుతున్నావో, పిల్లల సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి ఐక్యత లేని కుటుంబంలో ఐక్యత లేని టైంలో నువ్వు ఉండొచ్చు. ఆ సమస్యలో నువ్వు మాట్లాడవలసిన మాట అంటే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఇది ఒక్క మాట మాట్లాడు, దేవుడే ఒకరోజు తీసేస్తాడు. ఆయనకు తెలుసు ఏ రూట్లో నుంచి ఈ సమస్యను వెళ్ళగొట్టాలో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడని మనం ఆ విధమైన విశ్వాసం మాటలు మాట్లాడి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. శ్రమలో ధైర్యపు మాటలు మాట్లాడదాం. శ్రమలో ఇప్పటి వరకు కృంగిపోయిన మాటలు మాట్లాడుంటాం, శ్రమలో ఇప్పటి వరకు నలిగిపోయే మాటలు మాట్లాడుంటాం, దేవుని దూషించిన మాటలు మాట్లాడుంటాం, ఆయన మీద సనుక్కొని ఉంటాం, ఆయన మీద గొనిగి ఉంటాం. ఈ రోజు నుంచి విశ్వాసపు మాట మాట్లాడి వదిలేసి ప్రతి ఒక్కరం చిన్న ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మారు మనసు పొంది రక్షణ పొంది ఇంకా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం మనము.
ఇంకా సరైన భక్తిలోకి మనం రాలేకపోయాం. అల్ప విశ్వాసి అని పిలువబడుతున్నావు. నీ యొక్క సమస్యల్లో నీ యొక్క మాటల వల్ల దేవుని బాధపరుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కన్నీటితో దేవునికి మొరపెడదామా? ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం.